హలో చెప్పురా. చెప్పరా ఏం బాగున్నావా? బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఏ ఫోన్ లిఫ్ట్ చేస్తలే? అరే నైట్ నేను వరంగల్కి వెళ్ళిన జర్నీలో ఉన్నాను నైట్ ఫోన్ చేసినప్పుడు. మళ్ళీ నేను మార్నింగ్ 11 ఆ టైంకి చేసిన, నువ్వు లిఫ్ట్ చేయలే. నేను సినిమాకి వెళ్ళానా? ఏం సినిమా నువ్వు? యాత్ర 2. రే ఆ సినిమా కూడా చూస్తారా? సినిమా కూడా పోతారా అది? దానికే పోయిందిరా. దాని సినిమా అంటారా? సినిమా అంటారా? మా జగన్న సినిమా రా భయ్. నువ్వేంకి వెళ్ళినారు సినిమాకు మరి? మా పార్టీ కదా భయ్ ఎంతైనా. ఓహో, మీ జగన్ అన్న మీద అభిమానంతో వెళ్ళినావారా? అవునవును. ఏ రోజైనా ఒక్క బీర్ ఇప్పించినావారు? నువ్వు 200 పెట్టి అంటే నీకు బీర్ ఇప్పిస్తే సినిమా చూపించినట్ట. అంటే నువ్వు పిల్లకి బిచ్చమైన నువ్వు టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళినా అంటే నేను ఎట్లా నమ్ముతాను? అంత లేదు. మా కార్పొరేటర్ ఉన్నాడు, వాళ్ళు ఇప్పించారు మామూలుగా టికెట్ ఖర్చులకు ఇచ్చారు. అంటే స్నాక్స్ కి ఇంటర్వెల్ లో అందరు మాకు 20 టికెట్లు ఇచ్చారు, వెళ్ళామన్నట్టు అట్లా. టికెట్లు ఇచ్చి పంపిస్తే వెళ్ళావు కానీ నువ్వు నీ డబ్బులు పెట్టుకొని సినిమా పోనంటే నువ్వు వెళ్ళబోతావురా? అదే మ్యాటర్. అదే సినిమాకి అదన్నమాట. ఫ్రీ టికెట్ వస్తే 200 సినిమాకు అవసరం. 5 బొమ్మలు వస్తే చూస్తాం రా. అదే మరి నువ్వు సినిమాకి వెళ్ళినావు అంటే నేను షాక్ అవుతున్నా. ఓకే ఇంకా విషయాలు ఎట్లుంది మరి మీ సినిమాకి వెళ్ళినావు? పర్లేదు బాగానే ఉందిరా. ఏం బాగుంది? ఏం నచ్చింది? బాగా చూపించారు పాదయాత్రది. అప్పుడు రాజశేఖర రెడ్డి వస్తున్నప్పుడు అంటే ఆయన సీన్స్ అందుకు కొన్ని ఎమోషన్స్ బాగా చూపించారు. పెద్ద ఆయనవి. చిన్న ఆయన అంటే చిన్న బాగా చూపించారు. మామూలుగా పెద్ద ఆయన అయితే ఎమోషన్స్ నాకు ఒక డౌట్ రాదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసిన ఇందాక హెలికాప్టర్ వెళ్ళాక మీ చిన్న ఆయనకి ఏదో బుక్ దొరికింది. ఏంటంటే అదంతా వేరే పెట్టినట్టున్నారు. యాక్చువల్గా చనిపోయినప్పుడు అన్న బెంగళూరులో ఉన్నాడు. అటు నుంచి అక్కడ ఏదో ఎమ్మెల్యేలో వాళ్ళతో మీటింగ్ అవి ఏర్పాటు చేసుకుంటూ ఉండే అని తెలిసింది మామూలుగా. అసలు ఏదో బుక్ ఊరికి అదేదో అంటే మామూలుగా కథ అల్లినట్టు చూపించినట్టున్నారు అంతే. అక్కడికి వెళ్ళినట్టు అదే బుక్ దొరికినట్టు. హెలికాప్టరే కాలిపోయింది. నేను ఇన్స్టాగ్రామ్ లో బస్సులు ఉన్నా కదా రీల్స్ చూసుకుంటూ వస్తున్నా. అయితే హెలికాప్టర్ నాకు డౌట్ ఏంటంటే హెలికాప్టరే కాలిపోయింది, బుక్ పేపర్ ఎందుకు కాలేదు నాకు ఒక డౌట్ వచ్చిందిరా. లోకల్ డౌట్ లో నీకే వస్తుంటారా భయ్? కాదురా, ఇనుప సమ్మన్ కాలినప్పుడు ఆ బుక్ కాలదారా? అంటే అక్కడికి వెళ్ళినా లేదు, మరి ఎట్లా చూపించారో తెలియదు. అప్పుడు బెంగళూరు ఉండే, బెంగళూరు నుంచి మామూలుగా పులివెందులకు వచ్చేసినాడు. ఏంటి అసలు థియేటర్ లో కార్యక్రమం ఏర్పాటు చేయడానికి. అక్కడికి వెళ్ళలేదు, పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళలేదు కదా. అదంటే మాకు తెలిసిదే కానీ మరి కొద్ది పిక్చర్లు చూపించారు. అది ప్లస్ ఇంకోటి కొడాలని కూడా యాక్చువల్ గా మామూలుగా మా పెద్ద చనిపోయిన తర్వాత జగన్ బయటకు వచ్చి పార్టీ పెట్టాక అప్పుడు పార్టీలో చేరాడు కొడాలని 2000 మామూలుగా ఆయన చనిపోయాక. కానీ ఇప్పుడు ఏదో ఆయన ఉన్నప్పుడే కలిసినట్టు చూపించారు కానీ అది ఫేక్ అనుకుంటా. అంటే కల్పించి స్టోర్ చేసినట్టున్నారు అది. కానీ ఇక్కడ పౌరాలగుట్టలో బుక్ అదే మామూలుగా దొరికేది కానీ అట్లా చూపించినట్టున్నాడు. అంటే జనాలను పిక్చర్లు చేయాలి కానీ మీ పార్టీ వాళ్ళు మీరే పిక్చర్లు అయితే ఏం లేదు బాగుంది. పర్లేదు, ఎమోషన్స్ బాగా చూపించారు. అంటే సీన్స్ అవి వదిలేలే, అవి కొన్ని మామూలుగా సినిమాలు. ఇప్పుడు సినిమా అంటే కల్పన ఏదైనా అంటే క్రియేట్ చేస్తారు స్టోరీస్. అవును, నేననే అదేరా. మమ్మల్ని పిక్చర్లు చేసి మమ్మల్ని మేనేజ్ చేయాలి కానీ మీరు పిక్చర్లు అయితే ఎందుకు అలా అదే కానీ వెళ్ళాం. బాగానే పర్లేదు, బాగానే వచ్చారు జనాలు. జనాలు బాగా వచ్చిల్లా? థియేటర్ ఫుల్ అయిపోయినట్టుందిగా. కాదురా, నీకెందుకు వచ్చింది? వాళ్ళెవరో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు సెల్ఫీ దిగి ఫోటో అప్లోడ్ చేస్తే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళు మంగళగిరి వాళ్ళులే, పాలెటి వాళ్ళు, కృష్ణ వాళ్ళ భార్య భర్త వాళ్ళు. టీడీపీ నుంచి మా పార్టీలోకి వచ్చి మా పార్టీ ఇజ్జత్ తీస్తున్నారు వాళ్ళు. ఎంపీ హాల్ ఉంది, సెల్ఫీ దిగి పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అందరు తిట్టుకుంటున్నారు, ఎవరు పెట్టుకుంటారు వాళ్ళని. అది ఎంపీ హాల్ ఉంది,
టికెట్లు అంటే రష్ లేదు అన్నట్టు అంటున్నారు, ఎవరు చూడడానికి వెళ్ళట్లేదని చెప్పి. అయినా ఇప్పుడు మేము కూడా అంతే, అంటే హాల్ నిండా ఉండాలి జనాలు, అంటే ఎక్కువ క్రౌడ్ ఉండాలని చూపించినట్టు మా కార్పొరేటర్ టికెట్ గురించి పంపించాడు. అయితే మాకు ఊరికి స్నాక్స్ అవి, వేరే వాళ్ళకి తాడేపల్లి ఇక్కడ వాళ్ళకైతే బీరు మామూలుగా బీరుకు మామూలుగా మంచి దానికి డబ్బులు ఇచ్చారని చెప్పేసి తెలిసింది. కానీ మీ పార్టీలో బాగుంటదిరా. ఎందుకురా? మీటింగ్లకు డబ్బులే, ర్యాలీలకు డబ్బులే, లేదు సినిమాలకు అంటే మీ పార్టీలు ఇవ్వరా ఏంది? ఏరు టీడీపీలో డబ్బులు ఉంటే ఇట్లుండవు ఈ రోజు. ఇప్పుడు సొంత కార్యకర్తలనే పిక్చర్లు చేసే పార్టీ ఏదో నీకే అర్థమవుతుంది. కానీ మా షర్మిల ఎక్కడనే చూపించలేదురా. షర్మిలది ఏం చూపించు? ఏం చూపించలేదు. ఏం చూపించలే? ఎందుకు వాళ్ళు ఏం సీన్లు పెట్టలే? అడిగి చెప్తా. ఎందుకంటే ఏం చెప్తావు పోయి? అవునరా, మా జగనానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కదరా. అవునరా, రాజశేఖర్ రెడ్డి బిడ్డే కాదు, ఆమె రెడ్డే కాదు అన్నారు. సినిమాలు ఎందుకు పెడతారు? ఇప్పుడు నీ డైలాగ్ పోయి ఎవరు అంటే వేరే ఎవడో ఒక ఎమ్మెల్యే, పొద్దుటూరు ఎమ్మెల్యే అన్నది. అదే రెడ్డే కాదు, రాజశేఖర్ రెడ్డి బిడ్డే కాదు అన్నట్లే. అది తప్పులే, అది ఆ విధంగా మాట్లాడడం తప్పు. ఫ్యామిలీలో గొడవలు ఉంటే ఆడవాళ్ళని బయటకి గింటేసే ఫ్యామిలీ అయితే మీరు జగన్ ఫ్యామిలీ చెప్పి ఇంకేం చేశాను? ఇచ్చిన డబ్బులు వచ్చాయా? డబ్బులు అయిపోయింది కానీ ఇది ఒక్కటి చెప్పు. ఏం చెప్తావు? ఇది జగన్ అన్న బాను రిటర్న్ గుచ్చుకున్నది. సినిమా గురించి చదవలేదా స్వామి? అరే నువ్వు పోక నువ్వు సినిమా నువ్వు ఆ మాత్రం నీకడ రివ్యూ తీసుకోకుండా నేను ఎట్లుంటే చెప్పు. అలా కూర్చుంటే మంది కూడా చుట్టుపక్కల ఎటు చూసినా ఎవరు కనబడతలేరు కదా. ఇంకా మనకి ఇది బెటర్. అంటే మీ జగన్ అన్న చేసిన మంచి పని లవర్స్ కు ఈ 14 ముందు లోక కళ్యాణం కోసం చేస్తారా పోయి? మీ జగన్ అన్న మీరు అంతా మంచి మంచి ఇలాంటి ఐడియాలు మీకే వస్తాయి ఎందుకురా? మేము జనాల కోసం ఆలోచిస్తాం, జనాల కోసం ఆలోచిస్తాం. తెలుసుకో ఫస్ట్ ఏదైనా జనాలు మంచిగా ఆలోచిస్తారు భయ్. నెక్స్ట్ మేమే గెలిచేది, మళ్ళీ మేము గెలుస్తాం మళ్ళీ. ఇంకేమి మీరు గెలుస్తాను నమ్మకం నీకైతే. మీరు ఎన్ని కూటములు మీరు ఎంత మంది వచ్చినా ఒకటే. మేము మా అన్న సింగిల్ ఒకటే సీట్ వస్తుంది. సింగిల్ సింహం మా అన్న. అవునరా, ఒకటే సీట్ వస్తుంది మీకు. సింగిల్ సీట్ వేసారు కానీ. సర్లే వేరే ఫోన్ వస్తుంది, బాయ్. చేస్తా, నైట్ చేస్తా.